టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎమ్మెల్యే థామస్ తీవ్రంగా స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని మండిపడ్డారు. పామాయిల్ కెమికల్స్ ను ఉపయోగించి కల్తీ నెయ్యిని తయారు చేశారని ఆయన ఆరోపించారు. సిట్ నివేదికలో వాస్తవాలు బయటపడడంతో వైసీపీ నేతల డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంతటి వారినైనా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనకాడబోదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డు తయారీలో కల్తీని మనం అందరూ చెప్పాము. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని హేళనంగా మాట్లాడి సోషల్ మీడియాలో చాలా బ్యాడ్గా అన్ని చోట్ల కూడా ట్రోల్ చేయడం జరిగింది. కానీ ఈరోజు సిట్ అధికారులే ఛార్జ్షీట్లో ఏం వేశారంటే ఇది కల్తీ జరిగింది, ఇందులో అనిమల్ ఫ్యాట్ వాడారు. అదేవిధంగా చూసారంటే కొన్ని అనిమల్ ఫ్యాట్తో సహా కొన్ని ఈ డాల్డా కానీ ఇలాంటివి కొన్ని కూడా వాడారని చెప్పేసి సిట్ అధికారులు డీటెయిల్గా ఛార్జ్షీట్ వేశారు. మేమేం తప్పు చేయలేదు అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్ని చోట్ల కూడా ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం కావాలనే దీన్ని చెప్తుంది, ఇది ఎక్కడ కూడా మేము చేయలేదని చెప్పేసి అన్ని చోట్ల చెప్పడం జరిగింది. దానికి ఈరోజు నిదర్శనం ఏంటంటే సిట్ అధికారులే దర్యాప్తు చేసి దీన్ని ప్రూవ్ చేసినారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుని వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న అక్కడ టీటీడీ బోర్డు మెంబర్ కానీ చైర్మన్లు కానీ వీళ్ళందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఒప్పుకొని దేవుని దగ్గర పోయి పశ్చాత్తాపం, దాన్నే మన్నిప్పు అంటాము, ఆడపోయి సాష్టాంగంగా వెంకటేశ్వర స్వామి దగ్గర పాదంలో. ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై వైసీపీ నేత ఈరెలకప్ప తీవ్ర